వారా మల్లిగా నీ కంటికి లెక్క లేకుండా పోయినందరూ. అరే మూతి మీద మీసం లేదు కానీ ఇన్ని వాళ్ళు లెక్క చేస్తారా? మీసం ఉందా నీకు? అసలు రోషం ఉందారా? ఇచ్చినాయాల పెద్ద మోదుపరు ఊళ్ళో కోల దొంగతనం చేసేటోడివి. అరే నీ కోళ్ళు దొంగతనం చేసినారు నేను. అరే నీ ఇంటికి వచ్చినా నీ కోళ్ళ గంపలు లేపినా కోడి దొంగతనం చేసిన నీకెందుకురా? బయట దొరికింది పట్టుకొచ్చుకుని తింటున్నా కాదు, నువ్వు కూడా దొబ్బుకొచ్చుకో, నీకెందుకురా? పోతానులే, ఏదో ఒక రోజు నీ బండారం బయటపడిద్దిలే. ఆడతారా? ఆడు ఎన్నాళ్ళు ఆడుతావు గాని నీకు జన్మల బుద్ధి రారా? సాయంత్రం కలిగి పని చూడకపోతే నా పేరు కాదు. ఎట్లాగా మళ్ళీ కానీ కొట్టలేను. నేను ఎట్లయినా మన కోడి పుంజి కొట్టాలి, నేనే ఉండాలి. మజాక్ చేస్తున్నావు, నన్ను కసి తీర్చుకోవాలి. కోడి పుంజు కొట్టేనా నీ కసి తీర్చుకోవాలి. ఇక్కడ కోళ్ళు పడదామంటే అస్సలు ఇల్లు పడట్లే. వాళ్ళ నాన్న ఎప్పుడు కర్ర పట్టుకుని అనే కూర్చుంటుంది. ఇసిరంకంటిగా పోవాలి వాళ్ళే ఆట చేయక వాటికి రోజు చేతిలో పైసలు లేదు. అయితే రాడికైనా పోవాలి, ఆ ఇస్త్రీకంటికైనా పోవాలి. నేను ఎప్పుడు మళ్ళీ వస్తున్నా మీరు మరి మళ్ళీగా ఎడగొచ్చిన ఎదురా నీ కోడి గడి వాళ్ళు కొట్టుకుంటుంది, పిల్లి ఏదో పెట్టినట్లు పోయి చూసుకోపోరా. చక్కని కోరుకుంది పిల్లి పట్టింద్రో, దీనికి చక్కని కోరుకుంది నాగని చెప్పిరో. అమ్మో ఎంత చక్కని కోరుకుంది, అమ్మో కొడుకు అంటే ఎక్కువ బెతుకుంటుంది నిన్ను. చక్కని కోరుకుందు, దీనికి ఎవరు శాతపడి చేసిండో, ఎవరి కళ్ళ చిక్కి ఈ కోరుకుందు ఆమెద్రో, ఏ బాగా పట్టిండో. ఎన్ని పెట్టలున్నా కూడా నా పుంజమ్మటే అన్ని పెట్టలు పడాయో, ఎన్ని ప్రేమించలు నా పుంజినయ్యో. చక్కని పుంజులు నా కాలు కొట్టి నేను పుంజినయ్యో. ఊళ్ళో ఎన్ని పుంజులున్నా నా పుంజే అబ్బా హీరోలా తిరిగిందే. నేను చక్కని జీడిపప్పు కిస్మిచ్చులు పెట్టి పెంచుకుంటున్నా నిన్ను. పన్నె పుంజు చేద్దాం అనుకుంటునే. అయ్యో చక్కని కొడుకుంది ఆగమేంద్రా, ఏం చేద్దాను? నా కొడుకుందో నేను సంవత్సరం నుంచి పెంచుకుంటునే కొడుకుందో. నిన్న గంపలు వచ్చిండు, అమ్మేనా నాకు 2 వేలు వచ్చే. ఆ వెంకట గారు వాడు పంచపూజ చేస్తాను అడిగిండు, వానికి ఇచ్చినా నాకు 2 వేలు వచ్చే. వీడు అట్లా కాకుండా పుట్ట కాకుండా పోతివే, నిన్నిందామని నా మనసు ఒప్పదే. ఆయన ఎందుకు తినాలి మనం? పోయిన 2 వేలు ఎట్టే సంపాదించాలి. దీన్ని ఎట్టేనా, దీన్ని ఎవడు కొట్టిండో ఎవడు చంపిండో ఎలాగ దొరికించుకోలేం కాబట్టి దీన్ని ఎవరు కొని అంటగట్టి అమ్మేనా సరే ఆ 2 వేలు మనం క్యాచ్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ కానీ మజాకా బయట. ఏంద్రా మళ్ళీగా ఏంద్రా అట్టేడుస్తున్నావు? ఏమైంది? కొడుకుందుకు ఏమైందిరా? బాబాయ్ నా చక్కని కోడిపుంజు కొడుకుంటే ఎక్కువ పెంచుకుంది. దీన్ని ఎవడు కొట్టిండో, దీన్ని చంపిండో, ఎవడు శాతపడి చేసి అర్థం కాదే బాబాయ్. ఊళ్ళంతా జిట్టు మొత్తం దీనికే జరిగింది బాబాయ్. ఇచ్చిన ఎవడు కొట్టేంద్రా? ఊళ్ళో కోళ్ళకు రోగాలు వస్తున్నాయిరా, దాని వల్ల వచ్చిందో ఏమో. ఎందుకు ఎడుస్తున్నారా? నా కొడుకు రోగా రాదు, ఇది హీరో బాబాయ్. ఎవడు కొట్టిండే. అరే నీ మొహం ఎందుకు ఎడుతున్నారా? సచ్చింది ఎట్లాగో రాదురా. ఇవా ఇంటి నూతులు లేకపోతే ఒకలా పడే ఎందుకు రా రే? దాని గురించి ఏడతాం ఎందుకురా? పోరా.
దండాలమ్మ రాణి గారు. ఇప్పుడు అమ్మా ఎరా ఇలా వచ్చావేంటి? మల్లిగారు నన్ను కొట్టిండమ్మా. ఊళ్ళో కోళ్ళ దొంగతాలు ఎక్కువైపోయినాయి. వాడు మిట్టి మీరిపోతుండు. అమ్మా నన్ను ఎడగలిసినా కొడుతుండమ్మా. సో బుద్ధి చెప్పండి. నువ్వు చెప్పింది నిజమేనంటావురా? అమ్మతోడు నిజమేనమ్మా. రేయ్ మల్లిగాడు ఏమైనా కనిపిస్తే పట్టుకరండి రా. సరే నువ్వు వెళ్ళురా, నేను చూసుకుంటా కానీ. సరేనమ్మా చేస్తా. కోడి పుంజం ఏందిరా స్వామి? అన్యాయంగా నా అమాయకమైన కోడి పుంజు చంపినావు. నీ కోడి పుంజం నేను చంపడేందిరా? తిక్కలో నువ్వు మంచోనిరా. మరి తాగుపోతాడా నిరమోపడా చక్కని కోడి పుంజు సైకిల్ ఎక్కిచ్చేవరా. రే కోడి పుంజం నువ్వే నా సైకిల్ కిందకి ఇచ్చిరేసినవరా? ఎక్కువ మాట టిప్ప బలితే నా కొడక. ఎవరిదిరా టిప్ప మొఖం? నీ టిప్ప పలుకుతున్నా కొడక. నా కొడక కొడితే కోదక పడతావు. గుద్దితే నా కొడక గుండ్ర. ఏయ్ నర్సిగా నా సంగతి నీకు తెలియదు ఏమనుకుంటున్నావో. ఆటలు కొంచెం జాగ్రత్తగా రాని నా కొడక. అరే నా కొడక నువ్వు రోడ్డు మీద సైకిల్ మంచిగా నడిపితే నా మాటలు మంచిగానే వచ్చాయిరా. నువ్వే కొన్ని కిందేసినారు నా కొడక. నేను ఏలేదురా నా కొడక. నేను సైకిల్ మంచిగానే నడుపుతున్నా, నువ్వే నా సైకిల్ కి అడ్డంగా వేసినావు. అడ్డంగా మాట్లాడుతున్నావు ఎందుకురా? ఏయ్ అడ్డంగా సైకిల్ దొక్కి అడ్డంగా మాడకురా. అడ్డగాదు నా కొడక. అడ్డంగా నువ్వు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడుతున్నావు. నా సంగతి నీకు తెల. ఏంద్రా నీ సంగతి నాకు తెలిసేది. మా అమ్మని పిలిచానంటే కొడక. డేయ్, సైకిల్ దంతా ఎవరు? ఏందిరా ఉతికి ఆరేసేది ఆందోళన సంచి? రమ్మన్రా మిమ్మని, పిలువురా మీ అమ్మని. వచ్చి ఏం చేద్దాం చూద్దాం. వస్తుంది వస్తుంది నా కొడక. వచ్చిందని తోలు తిరగేస్తుందిరా మా అమ్మ. మీ అమ్మని పిలిస్తే నేను మా అత్తని పిలుస్తారా? రమ్మని రమ్మరా మీ అత్తని. వచ్చి ఏం చేశారు రమ్మని రా మీ అత్తని. మా అత్త వస్తే నీ తొక్క నీ తొక్క 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 ఉలుస్తుంది. అత్త వచ్చి రా భయం వచ్చి రమ్మ. మీ అత్త వచ్చి నా తొక్క వస్తే నీ తొక్క రమ్మని రా చూసుకుందాం. నువ్వు అంతా నీళ్ళతో స్నానం చేసే ఎదవరు నువ్వు. నీళ్ళ కూడా సాగే ఎదవ నువ్వురా. మురికి నీళ్ళలో స్నానం చేసే ఎదవు నువ్వురా. ఉత్సవం సాగబట్టి నా కొడుకురా నువ్వు. నువ్వు బొందాలేమడి తిరిగి పరకలు అబ్బో పెద్ద మూతి వరకు చిందులే అత్తుంది కానీ అత్త అత్తని కింద కన్నవరు. అత్తని రమ్మని రా. మీ అత్త చేంజ్ రమ్మని చూద్దాం. అత్త 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 అంటున్నావు. మా అత్త వచ్చినట్టు నీ తల తల అంటుంది కొడక. మీ అత్త తలాటడానికి నీ అత్తకు మొగడా నీకు మొగడరు. నేను నాకు మొగడో నా అత్తకు మొగడో అది వస్తే తెలుసు పిచ్చి నా కొడక. వస్తే వస్తే అంటున్నావు నా కొడక. అది వస్తే భద్రకాలిరా. ఉచ్చ పోసుకొని పారిపోతారు నా కొడక. ఉచ్చ పోసుకొని పారిపోతారు నా కొడక. రమ్మని రా. అది భద్రకాలో బాత్ గుడ్డో వస్తేగా తెలిసింది. రమ్మనవే. ఆగురు బిడ్డ వస్తది ఆగురా బిడ్డ ఆగురా. ఆగు ఆగు సైకిల్ ఆగిపోతున్నావు. ఏయ్ ఈ సైకిల్ పోనీ కోడుకుని డబ్బులు కట్టించిన సైకిల్ పోయిస్తారా నేను. నా కోడుకుని దొక్కినావు కాబట్టి 2000 కడితేనే సైకిల్ కాదు తీయించావు. నేను ఎందుకు కడతా 2000? నువ్వు దొక్కినప్పుడు నువ్వు కట్టి. అరే మల్లిగా నీ కోని నేను దొక్కిచ్చినాను రా. అంటే నువ్వు దొక్కలేదా? నువ్వు దొక్కకుండా నీ సైకిల్ నీ కోని చేసిన. నువ్వు దొక్కినావు కాబట్టి డబ్బులు కట్టాల్సిందే పెట్టాలి. ఆ సైకిల్ ఇంటికి పోయి. ఒరే ఎర్రి మొక్కమా, నీ కోడి పుంజం నేను దొక్కలేదురా. లేదు దర్శిగా నువ్వే తాగిన కోడి పుంజు దొక్కినవురా. నువ్వే కదరా నా సైకిల్ కిందికి అడ్డంగా కోడి పుంజం చేసింది నువ్వే కదరా. ఇదంతా నాకు తెలుదురా. నాకు కోడి పుంజం కట్టి లేదా బట్టి దాన్ని నడులు తిన్నాయి. నా కోడి పుంజం కట్టిస్తావా లేదా 2000 ఇస్తావా నాకెంత తెలుసు. నేను కథలు అనుకున్నా బిడ్డ. ఇదంతా కాదురా. మన ఊరు రానమ్మ ఉందిగా, రానమ్మ దగ్గరికి పోదాం. నీ తప్పు నా తప్పు తెలుసుకుందాం పారా. పోదాం పారా. పోయినా నేనే తప్పు నిరూపిస్తారా నేను. సరే పారా పారా పారా. ఆగు నేను కోడి పుంజు పోతున్నా. ఆగు పారా తెలుసుకుందాం. పారా మల్లిగా తెలుసుకున్నా ఎవరు తప్పు. మేడం ఆ మల్లిగాన్ని ఎత్తాల్సిన అవసరం లేదు మేడం. వాడే మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. దండలమ్మ రాణిగారు. దండలమ్మ రాణిగారు. మల్లిగా నర్సిగా వచ్చారేంట్రా? అమ్మా వీడు నా కోడి సైకిల్ ఎక్కించింది మేడం. ఏరా నర్సిగా అవునారా? అమ్మా రానమ్మా, నేను వస్తుంటే సైకిల్ కిందికి ఆ కోడిని విసిరేసింది వాడే అమ్మా.
ఏరా మల్లిగా నిజం చెప్పు. అమ్మా రానమ్మా, అన్ని అబద్ధాలు ఇవి. బాగా తాగి నా కోడిపుంజు దొక్కిండమ్మా. అంత అబద్ధం అమ్మా. వాడే నా సైకిల్ కిందకి సిరేసిండమ్మా. లేదు రానమ్మా, నా కోడిపుంజుని వాన్ సైకిల్ కింద నేను కేస్తామ్మా. అన్ని అబద్ధాలే. రేయ్ నా దగ్గరకు వచ్చేమో తమాషా చేస్తురేమో. రేయ్ నా దగ్గరకు వచ్చేమో నా మాట వినాలే. వినకపోయిరా తొక్కుతా నా కొడకల్లారా. రేయ్ మల్లిగా ఇప్పుడు చెప్పురా. అమ్మా రానమ్మా, నేను నా కోడిపుంజుని సంవత్సరాలు పెంచుకున్నామ్మా. ఆ కోడిపుంజులకే న్యాయం చేయాలి, నాకే న్యాయం చేయాలమ్మా. వాగురా మల్లిగా. రేయ్ నర్సుగా తొక్కించినావరా కోడి సైకిల్ తోటి. ఒరే పాపాతుడా, నాకేం తెలియదురా. రానమ్మా, ఏ పాపం తెలియదమ్మా. ఈడన్ని అబద్ధాలు చెప్తుండమ్మా. లేదు లేదు రానమ్మా, వీడు కావాలని నా కోడిపుంజుని సైకిల్ తో దొక్కి తప్పిండమ్మా. నిజమమ్మా. ఒరే పాపాతుడా, అనవసరంగా నా మీద అబండం వేస్తున్నారా. అమ్మా రానమ్మా, నా చక్కని కోడిపుంజుని అన్యాయం చేసిందమ్మా వీడు. రేయ్ బద్మాష్, నా దగ్గరకు వచ్చి నీ తీర్పు కోసమా తగలాట కోసమా? అమ్మా రానమ్మా, మీరు కోపగించుకుంటే ఎలా అండి? కోడిని తొక్కితే చచ్చింది కోడి, నష్టపోయింది నేను. నాకే న్యాయం చేయండి అమ్మా. నోర్మై, నీ నాటకాలు మొత్తం నాకు తెలుసురా. ఎక్కువ మాట్లాడనుకో పళ్ళ రాలు కొడతా, జాగ్రత్త. అమ్మా ఈయనకి అంతే చేయాలమ్మా. ఈయనకి బుద్ధి రావాలమ్మా. ఏమిరా నర్సిగా, నీ వ్యవహారం మొత్తం నాకు తెలుసు. నేను బుద్ధిమంతుడువా? తాగిపోయి రోజు ఇంటి దగ్గర పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావాట. ఓ, అంత అబద్ధం రానమ్మా. ఏ పాప ఎరగనమ్మా నేను. ఏయ్ ఇలా ఎవరు బుద్ధిమంతుడో ఎవరు హనుమంతుడో నాకు తెలుసు కానీ వచ్చే విషయం ఏందో చెప్పారా? రానమ్మా, వీడు తప్పదాగో కళ్ళు బాటు తెచ్చుకొని తాక్కుంటూ వచ్చి నా కోడిపుంజు అన్యాయం దొక్కిందమ్మా. అది ఒక్క చేయండి అమ్మా. రే నర్సిగా నువ్వు చెప్పురా. అమ్మా నేను తాగిన మాట వాస్తవేనమ్మా. వాడే కోడి పుంజుని సైకిల్ కింద వేసిండమ్మా. అమ్మా కన్న కొడుకండి ఎక్కువ పెంచుకున్నామ్మా కోడిపుంజుని. కావాలని నేను దాని అనవసరంగా సైకిల్ కిందకి చేస్తానమ్మా. వీడు కావాలని దొక్కిండమ్మా. చక్కని కోడిపుంజమ్మా. ఊరు మొత్తం మీద పెద్ద పుంజమ్మా, హీరో అది. దానికి కావాలని కళ్ళు వారకి వీడు దొక్కిండమ్మా. అరే నేను ఒకటి చెప్తా వింటారా? వింటావమ్మా. ఏ సైకిల్ ఎవరిదిరా? అమ్మా రానమ్మా, ఈ సైకిల్ మాత్రం నాదే అమ్మా. రే కోడి పుంజు ఎవరిదిరా? అమ్మా ఈ కోడిపుంజునే కాదమ్మా, దీని తండ్రిని తాతని అమ్మ కూడా తాగినమ్మా. నేను ఎప్పటించో పెంచుకుంటా. ఈ కోడిపుంజు నాదేనమ్మా. రే నర్సిగా, రే మల్లిగా, నేను చెప్పిన తీర్పుకి ఒప్పుకుంటారా? అలాగేనమ్మా. సరేనమ్మా. రే మల్లిగా, ఆ కోడిని అక్కడి నుంచి పోరా. రే నర్సిగా, సైకిల్ అక్కడి నుంచి పోరా. ఇదే నా తీర్పు. అమ్మా అంతే అంతే అంటావా? అంటావమ్మా. మిన్ను రే సైకిల్ కోడి పుంజులు ఎండ పెట్టరా.